స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ యేసు ప్రభా మీకు వందనాలు తండ్రి. అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవా మీకు వందనాలు తండ్రి. దయగల రాజా మీకు వందనాలు తండ్రి. దేవ ఆకాశం మీ సింహాసనం, భూలోకం మీ పాదపీఠం, మీ పాదాల దగ్గర నుంచి మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క ఆపద విపత్తు నుంచి మాకు విడుదల కలిగించండి దేవా. ప్రతి ఒక్క ఆడబిడ్డని చిన్న పాప నుంచి వృద్ధురాల వరకు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని మీ రెక్కల కింద వాళ్ళకి రక్షణ కలిగించండి యేసు ప్రభా. వాళ్ళపైన ఎటువంటి అఘాయిత్యాలు జరగడానికి వీలు, స్కూల్లో, కాలేజ్లో, ఆఫీస్లో, ఇంట్లో ఎక్కడున్న దేవ వాళ్ళకి మీ రక్షణ కల్పించండి యేసు ప్రభా. వాళ్ళ రాకపోకలు మీరు తోడై ఉండండి యేసుప్రభ. అదేవిధంగా తండ్రి, ఎంతమంది వాహనాల ద్వారా వెళ్తారో నా తండ్రి, వాళ్ళ వాహనాల చుట్టూ మీ అగ్ని కంచె వేయండి. ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా వాళ్ళని కాపాడండి యేసుప్రభ దేవా. అదేవిధంగా తండ్రి, అమావాస్య పుణ్య మంత్రాలన్నీ, చీకటి మంత్రాలన్నింటినీ లయపరచండి. చీకటి శక్తులను కాల్చివేయండి యేసుప్రభ దేవా. ఆకాశం మీ సింహాసనం, భూలోకం మీ పాదపీఠం, మీ పాదాల దగ్గర నుంచి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సకలం సాధ్యం. ఆవగినంత విశ్వాసం ఉంటే చాలు, నీ నమ్మకం నేను స్వస్థపరుస్తాను నా తండ్రి యేసుప్రభ. మరి నీ ఎంతమంది బిడ్డలు మరణ పడక మీద ఉండి మీకు మొర పెడుతున్నారో ప్రభా, వాళ్ళ మొరను ఆలకించి వాళ్ళకి స్వస్థత దయచేయండి యేసు ప్రభా. వాళ్ళకి మీ యొక్క ఆత్మీయ అభిషేకం దయచేయండి. మంచి ఆరోగ్యంతో దీవించి ఆశీర్వదించి నడితల నుంచి అరికాల వరకు యేసు రక్త ప్రోక్షణ జరిగించి ఎల్లప్పుడూ మీ నామానికి మహిమ ఘనత వహించుకోండి యేసు ప్రభా దేవా. కృపగల తండ్రి, దయగల రాజా, మీ నామానికి మహిమ ఘనత యేసు ప్రభా దేవా. నిరంతరం వాళ్ళని మీరు రెక్కల కింద భద్రపరచుకొని గొప్ప విడుదల విజయం కలిగించండి ప్రభా. ఎంతోమంది పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్నారు దేవా. వాళ్ళ గవర్నమెంట్తో మీరు మాట్లాడండి, పెన్షన్ డబ్బులు వేయించండి దేవా. డిఏ ఏరియర్స్ ఏమేమి డబ్బులు రావాలో అవన్నీ వేయించండి యేసుప్రభా. మీరు గవర్నమెంట్తో మాట్లాడండి యేసుప్రభా దేవా. ప్రతి ఒక్క విషయంలో మీరే తోడుగా ఉండండి దేవా. ప్రతి ఒక్క అనారోగ్య సమస్యను కాల్చివేయండి దేవా. యవనస్తులందరినీ మీ రక్షణలోకి నడిపించండి. మీరు గాలం వేసి లాక్కరండి యేసుప్రభా. చెడు మార్గంలోకి, వ్యసనాలకి లోబడకుండా దేవా, దేవుని యందు భయభక్తులతో దేవునికి లోబడి జీవించటకు మీరు సహాయం దయచేయండి దేవా. చదువుకున్న ప్రతి బిడ్డకి వాళ్ళకు ఉపాధి కల్పించండి యేసుప్రభా దేవా. నిరుద్యోగం అనేది కొట్టివేయండి యేసుప్రభా దేవా. అదేవిధంగా దేవా, ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి రక్షణ కాపుదల దయచేసి, ఎవరైతే కోర్టు కేసులు గొడవలు ఉన్నాయో వాళ్ళకి మీరే విడుదల కలిగించండి. న్యాయాన్ని తీర్పు తీర్చండి యేసుప్రభా దేవా. యేసుప్రభా దేవుడు సర్వాధికారి, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వోన్నతుడు, సర్వాధికారి. మేము మా చింత యావత్తుని నీ పైన భారంగా మోపి ఉన్నాం నా తండ్రి. మా చింతలన్నీ తీర్పోను గాక నా తండ్రి. అమ్మేన్ నా తండ్రి. మీరు సాయం దయచేసి మా ప్రతి ప్రార్థన మొరని మీ సన్నిధికి చేర్చుకొని దాన్ని నీరు కట్టి ఫలింపజేసి ఎల్లప్పుడూ మమ్మల్ని మీరు కింద భద్రపరచుకొని మీ యొక్క లాంగ్ లైఫ్తో దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రార్థన తండ్రి. ఆమేన్ నా తండ్రి. దయచేసి ప్రతి ఒక్కరూ మా వీడియోను లైక్ అండ్ షేర్ చేయగలరు. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ సమస్యలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. మేము వాటి గురించి తప్పక ప్రార్థన చేస్తాము. స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ యేసు ప్రభా మీకు వందనాలు తండ్రి. అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవా మీకు వందనాలు తండ్రి. దయగల రాజా మీకు వందనాలు తండ్రి. దేవ ఆకాశం మీ సింహాసనం, భూలోకం మీ పాదపీఠం, మీ పాదాల దగ్గర నుంచి మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క ఆపద విపత్తు నుంచి మాకు విడుదల కలిగించండి దేవా. ప్రతి ఒక్క ఆడబిడ్డని చిన్న పాప నుంచి వృద్ధురాల వరకు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని మీ రెక్కల కింద వాళ్ళకి రక్షణ కలిగించండి యేసు ప్రభా. వాళ్ళపైన ఎటువంటి అఘాయిత్యాలు జరగడానికి వీలు, స్కూల్లో, కాలేజ్లో, ఆఫీస్లో, ఇంట్లో ఎక్కడున్న దేవ వాళ్ళకి మీ రక్షణ కల్పించండి యేసు ప్రభా. వాళ్ళ రాకపోకలు మీరు తోడై ఉండండి యేసుప్రభ. అదేవిధంగా తండ్రి, ఎంతమంది వాహనాల ద్వారా వెళ్తారో నా తండ్రి, వాళ్ళ వాహనాల చుట్టూ మీ అగ్ని కంచె వేయండి. ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా వాళ్ళని కాపాడండి యేసుప్రభ దేవా. అదేవిధంగా తండ్రి, అమావాస్య పుణ్య మంత్రాలన్నీ, చీకటి మంత్రాలన్నింటినీ లయపరచండి. చీకటి శక్తులను కాల్చివేయండి యేసుప్రభ దేవా. ఆకాశం మీ సింహాసనం, భూలోకం మీ పాదపీఠం, మీ పాదాల దగ్గర నుంచి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సకలం సాధ్యం. ఆవగినంత విశ్వాసం